హాయ్ అందరికీ. బెట్టింగ్ యాప్స్ ఇప్పుడు ఎందుకు బ్యాన్ చేస్తున్నారు? ఇంతకు ముందు ఎందుకు అలా వదిలేశారు? ప్రభుత్వం ఇప్పటివరకు ఎందుకు యాక్షన్ తీసుకోలేదు? లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఈ వీడియోని చాలా తక్కువ సేపు చేస్తున్నాను, ప్లీజ్ పూర్తి వరకు చూడండి. అసలు ఈ బెట్టింగ్ యాప్స్ ఎలా పాపులర్ అయ్యాయో తెలుసుకుందామా? ఇవి మొదట్లో గేమింగ్ యాప్స్ గానే అందరికీ తెలుసు. ఈ యూట్యూబర్స్, ఇన్ఫ్లుయెన్సర్స్, ఈ సెలబ్రిటీస్ వల్ల ఈ యాప్స్పై జనాల్లో నమ్మకం పెరిగింది. ప్రభుత్వం అప్పట్లో దీన్ని గమనించకపోవడం వల్ల ఇది ఇప్పుడు ఒక పెద్ద స్కామ్గా మారిపోయింది. ఇప్పుడు ఎందుకు ప్రభుత్వం సడన్గా ఈ బెట్టింగ్ యాప్స్పై చర్యలు తీసుకుంటుంది తెలుసుకుందామా? ప్రభుత్వం ముందు నుండి చర్యలు తీసుకుని ఉంటే చాలామంది డబ్బులు, ప్రాణాలని కాపాడేవారు. ఇది ప్రభుత్వం బాధ్యత మాత్రమే కాదు, మన బాధ్యత కూడా చాలా ఉంది. ప్రజలందరూ ఈ యాప్స్ మీద, ఈ బెట్టింగ్ యాప్స్ మీద అప్రమత్తంగా ఉండాలి. ఇప్పుడు హఠాత్తుగా ఎన్నికల దగ్గర పడడంతో నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. ఏదేమైతేనో మంచిదే, డెసిషన్ తీసుకుంది. ఈ బెట్టింగ్ యాప్స్ ఇప్పటి నుంచి ఆగిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే బెట్టింగ్ యాప్స్ ప్రభుత్వం బాధ్యత మాత్రమే కాదు, మన బాధ్యత కూడా. మనం కూడా బెట్టింగ్ యాప్స్ జోలికి వెళ్ళకూడదు. ఎందుకు వెళ్తే పోయేది ప్రభుత్వం కాదు, మనం కూడా పోతాం. ఆ విషయం అందరికీ తెలుసు. ప్లీజ్ ఎవరు దయచేసి బెట్టింగ్ యాప్స్ జోలికి వెళ్ళకండి. ఎగ్జాంపుల్గా చూసుకుంటే నిన్న మొన్నలో చాలామంది ఇన్ఫ్లుయెన్సర్స్, యూట్యూబర్స్ ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశారు. వాళ్ళపైన కేసులు జరుగుతున్నట్టు చాలా వీడియోలు బయటకు వచ్చాయి. దీని గురించి మాట్లాడుతూ నాన్వేషన్ అన్న కూడా చాలా క్లారిటీగా మాట్లాడడం జరిగింది. ఈ విషయం గురించి అందరికంటే ఎక్కువగా నాన్వేషన్ అన్న ఇన్వాల్వ్ అయ్యారు. ఎందుకంటే బెట్టింగ్ యాప్స్ అనేవి చాలా అంటే చాలా ఘోరం ఫ్రెండ్స్. బెట్టింగ్ రాత్రి డబ్బు సంపాదించడం ఎవరుకున్నదో? కుదిరితే ఈ రోజుకి నాకు కూడా రాత్రి కోటీశ్వరం అయిపోవడం నాకు ఉంటుంది. అలా అని చెప్పి ఇక్కడ ఉన్న బెట్టింగ్ యాప్స్ అన్ని మనం ఆడామనుకోండి, ఉన్న డబ్బులు పోతే, ఉన్న పేరు కూడా పోద్ది. అలాగే మనం బతకాలన్న ఆశ కూడా చచ్చిపోద్ది. చాలామంది ఈ బెట్టింగ్ యాప్స్ ఆడి డబ్బులు వచ్చేసి ఐఫోన్ కొన్నాను, నేను ఇల్లు కొన్నాను, ఇవన్నీ చూపిస్తుంటారు. ఇవన్నీ మోసాలు. ఎంత మోసాలు అంటే, వాళ్ళు రూపాయలు సంపాదించడం కోసం మన దగ్గర ఉన్న డబ్బుల్ని అందులో పెట్టమని ప్రమోట్ చేస్తున్నారు చూసావా? అదే మోసం. ఇప్పటివరకు నేను ఒక గేమ్ కూడా ఆడలేదని చెప్పను. నేను కూడా చాలామంది ప్రమోట్ చేసిన వీడియోని చూసి 1-2 టైమ్స్ ట్రై చేశాను. తర్వాత అది తప్పని తెలిసి నేను మానేశాను ఆడడం. నేను మేబీ పోగొట్టుకున్నది ఏం లేదు, 100-200 అంతే, అంతకుమించి ఏం లేదు. మన హర్ష సాయి అన్నని తెలుసు కదా మీకు? హర్ష సాయిని జైల్లో వేశారని ఈ రూమర్స్ అని, ఇవన్నీ రూమర్స్ కాదు. అందరినీ జైల్లో పెడతానని చెప్పి కేసు అవుతుందని చెప్పేసి యాక్షన్ తీసుకుంటున్నారు పోలీసు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు ఇంతకుముందు ప్రమోట్ చేసిన బెట్టింగ్ యాప్స్ అనేవి మన సైడ్ బ్యాన్ చేశారు. అయినా కానీ వాళ్ళు ప్రమోట్ చేసి డబ్బులు సంపాదిస్తున్నారు. మన నాన్వేషన్ కూడా వీటి గురించి చెప్పాడు చాలాసార్లు, బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేయొద్దు అని. అతనికే చాలామంది ఫాలోవర్స్ ఉన్నారు. ఆయనే దేశాలంటా తిరుగుతా ఈ బెట్టింగ్ యాప్స్ జోలికి ఒకసారి కూడా వెళ్ళలేదు. మేబీ మారే వాళ్ళు ఎంతమందో నాకు తెలియదు, కానీ మారితే లైఫ్ బాగుంటుందబ్బా. ఇంకా మేము ఆడతాం అంటే ఏం లేదు. ఆడ ఐఫోన్ కొన్నాడు, నువ్వు అది ఐఫోన్ కూడా ఉన్న ఆండ్రాయిడ్ ఫోన్ కూడా అమ్మి దెబ్బతావు. అలా ఉంటుంది బెట్టింగ్ యాప్స్లోకి వెళ్తే. కనీసం ఆడని వాళ్ళు ఎవరో ట్రై చేయకండి. ఆడుతూ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఆపేయండి. డబ్బులు ఉన్నోడు ఈ గేమ్స్ ఆడాడు, డబ్బులు లేనోడు మాత్రమే ఇలాంటి గేమ్స్ ఆడతాడు. ఎందుకంటే వాడికి ఒక్కడికే ఆశ, డబ్బు ఎలా సంపాదించాలి, త్వరగా ఒక్క నైట్లో నేను కోటీశ్వరుని అయిపోవాలని ఒక డబ్బు లేనోడికే ఆశ ఉంటుంది. నాకు కూడా ఆశ ఉంది ఫ్రెండ్స్, కానీ ఆ ఊబిలో చిక్కుకుంటే బయటికి రాము. ఉన్నది పోయి, ఉంచుకున్నది పోయి, ఏం మిగలేదు అన్నట్టు అయిపోతుంది మన పరిస్థితి. అందుకనే ఉన్నోళ్ళు వెళ్ళినా వాళ్ళకి ప్రాబ్లమే, లేని వాళ్ళు వెళ్తే వాళ్ళకి ఇంకా ప్రాబ్లం. ఈ బెట్టింగ్ యాప్స్ వాళ్ళకి ఎవ్వరూ వెళ్ళకండి దయచేసి, ప్లీజ్. అందరికీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఫ్రెండ్స్కి చాలామందికి ఉపయోగపడుతుంది. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.